Hello friends, welcome back to our channel Homely Talks. ఫ్రెండ్స్ మరి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరి ఇవాల్టి వీడియోలో ఏంటి అంటే మరి మనం ఇంట్లోనే హెర్బల్ షాంపూని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. మరి నార్మల్గా మనం చాలా రకాల షాంపూస్ యూస్ చేస్తూ ఉంటాం కదండి. కానీ ఏంటంటే అవన్నీ యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. అంటే మనం రకరకాల షాంపూస్ యూస్ చేస్తూ ఉంటాం కదా, అన్నిటిలో కూడా మనకి కెమికల్స్ అనేవి వాడతారండి. సో అటువంటి కెమికల్స్ ఉన్న షాంపూస్ యూస్ చేయడం వల్ల మనకి ఇంకా మన హెయిర్ అనేది పాడైపోతుంది తప్ప ఎటువంటి యూస్ కూడా ఉండదు. సో మనం కొంచెం టైం కేటాయిస్తే మనం ఇంట్లోనే చాలా ఈజీగా షాంపూని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మరి ఈ షాంపూని మనం ప్రిపేర్ చేసుకొని దీంతో మనం హెడ్ బాత్ చేసుకుంటే ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ కూడా మనకి బ్లాక్గా ఉంటుందండి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఈ షాంపూని ఇంట్లో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే షాంపూతో మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే మనకి మనీ వేస్ట్ కూడా చాలా తక్కువ అవుతుందండి. మనం బయట కొనే షాంపూస్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కదా, కానీ చాలా సింపుల్గా మనం తక్కువ కాస్ట్తో మనం ఇంట్లోనే ఈ షాంపూని ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా వితౌట్ కెమికల్స్తో. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ షాంపూని ప్రిపేర్ చేసుకుందాము. మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి, ఎవరైనా సరే వాడచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ షాంపూని యూజ్ చేయొచ్చండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ షాంపూని ప్రిపేర్ చేసుకుందాము. అంతకన్నా ముందు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్లు అనేవి వచ్చేస్తాయి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ డౌట్స్ అన్నిటికీ కూడా నేను రిప్లై ఇస్తాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. మరి ఇంకా లేట్ చేయకుండా హెర్బల్ షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఈ షాంపూని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసినవి సీకాయ, కుంకుడుకాయలు, మందారాకులు, మందార పువ్వులు, మెంతులు, అలాగే ఉసిరికాయలు. ఇప్పుడు ఈ షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక 1 కప్ వరకు కుంకుడుకాయల్లో ఉన్న పిక్కలు తీసేసి కుంకుడుకాయలు మాత్రం వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 కప్ వరకు సీకాయను వేసుకోండి. ఒక 1/2 కప్పు వరకు ఉసిరికాయలు వేసుకుంటున్నాను. మీ దగ్గర పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఎండబెట్టిన ఉసిరికాయలను కూడా వేసుకోవచ్చు. అలాగే మందారాకులు వేసుకుంటున్నాను. మందారాకులు అయితే మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. అలాగే ఎండబెట్టిన మందార పువ్వులు వేస్తున్నాను. మనకి పచ్చివి అయితే దొరకవు కాబట్టి ఈ విధంగా ఎండబెట్టి వేసుకోవచ్చు. మీ దగ్గర పచ్చి ఉంటే పచ్చివి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న మెంతులు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలండి. అంటే ఇవన్నీ కూడా బాగా మునిగేంత వరకు వాటర్ని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 4 అవర్స్ పాటు ఇలానే వదిలేయాలి. మీరు నైట్ కానీ ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ వరకు కూడా ఇలానే ఉంచేయచ్చు. మార్నింగ్ అయిన తర్వాత ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము. మెత్తగా పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే కుంకుడుకాయలు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మీకు కొంచెం ఎక్కువగా నురగ కావాలి అనుకుంటే కుంకుడుకాయలని ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న షాంపూ అంతటిని కూడా ఇలాంటి ఒక బాటిల్ తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎటువంటి బాటిల్ ఉన్నా సరే ఆ బాటిల్లో వేసుకోవచ్చండి. మరి ఈ షాంపూతో మీరు వీక్లీ ఒక 3 టైమ్స్ కానీ హెడ్ బాత్ కానీ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, మీకు హెయిర్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతాయండి. మరి ఈ షాంపూని అయితే మనం ఒక 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. 15 డేస్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మీకు కొంచెం షాంపూని వేసుకొని అయితే మీకు చూపిస్తానండి. కొంచెం షాంపూని అయితే నా చేతిలో వేసుకొని నేను ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, మనకి వితిన్ సెకండ్స్లోనే మనకి నురుగు అనేది వచ్చేస్తుంది. ఆయిలీ హెయిర్తో కూడా మనం ఈ షాంపూని పెట్టుకొని తలస్నానం అయితే చేయొచ్చండి. ఈజీగా మనకి ఆయిల్ అంతా కూడా వదిలేస్తుంది, హెయిర్ కూడా చాలా బాగుంటుంది. మరి చూసారు కదండి, వితౌట్ కెమికల్స్తో షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మరి చాలా బాగుంటుందండి. ఒక 3-4 టైమ్స్ మీరు యూస్ చేసిన తర్వాత మీకే రిజల్ట్ అనేది కనబడుతుంది. సో ఇంకా మీరు ఎటువంటి కెమికల్ షాంపూస్ కూడా ఇంకా యూస్ చేయరు. కొంచెం టైం కేటాయించి మనం ఇంట్లోనే ఈ హెర్బల్ షాంపూని ప్రిపేర్ చేసుకుంటే మనకి హెయిర్ అనేది చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్లు అనేవి వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.